నడిపించుచున్నాడు నజరేయుడు. నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు. నడిపించుచున్నాడు నజరేయుడు. నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు. గాఢాంధకారములైన కన్నీటిలోయలైన కష్టాల తీరములైన కఠినమైన మార్గములైన నడిపించుచున్నాడు నజరేయుడు. నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు. నడిపించుచున్నాడు నజరేయుడు. నడక నేర్పుచున్నాడు నన్ను విడువని దేవుడు. నా కాళ్ళు తడబడగా నడవలేక నిలబడగా, నా కాళ్ళు తడబడగా నడవలేక నిలబడగా, అడుగులో అడుగేసి చేతులో చెయ్యేసి, అడుగులో అడుగేసి చేతులో చెయ్యేసి ఊసు చెప్పినాడు, బాస చేసినాడు, బాస చేసినాడు, ఊసు చెప్పినాడు. ఆదరించే దేవుడు నా యేసయ్యా, ఆశీర్వదించే దేవుడు నా యేసయ్యా, ఆదరించే దేవుడు నా యేసయ్యా, ఆశీర్వదించే దేవుడు నా యేసయ్యా. అవును ప్రియులారా, దేవుడు మనల్ని చేపట్టుకొని మనల్ని ముందుకు నడిపించే దేవుడు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు. గడాంధకార లోయలనే సరి, ఎంత ఆటంకాలు ఉన్న దారి అయినా సరే, అడ్డులు ఆటంకాలు సమస్యలు ఉన్నప్పుడు కూడా జీవగన్న దేవుడు పిల్లలు తప్పకుండా మనను బలపరిచి మేము ముందుకు నడిపించిన పిల్లలు ముందుకు తప్పకుండా జీవగన్న దేవుడు నడిపిస్తాడు. స్థానంలోనికి జీవగల దేవుడు మనను నడిపించినాక కాబట్టి ఈ ప్రయాణంలో ప్రియులరా మన ఒంటరిగా లేదు. సోదరు మనం ఒంటరిగా లేదు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ తిరిగ దేవుడు వెళ్ళినప్పుడు మనకు అండగా తోడుకున్నామన్నమాట. కాబట్టి ఇంకా మనం భయపడే అవసరమే లేదు, బాధపడే అవసరమే లేదు. తండ్రి కుమార పరిశుద్ధాత్మ తిరిగ దేవుడు మనకు ఉన్నామన్నమాట, ఉన్నాడు. కాబట్టి ప్రియులారా మనం భయపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా దేవుడు నడిపిస్తాడు. పరిశుద్ధ గ్రంథం మనకు నడిపిస్తుంది. యేసుక్రీస్తు మన ముందే వెళ్ళామన్నమాట, మన ముందు వెళ్ళాం. ప్రత్యేకంగా మనం చూస్తుంటే సమాధి నుండి తిరిగిలేచి యేసుక్రీస్తు రాశాం. యేసుక్రీస్తు పరలోకానికి మనకు ముందుగా వెళ్ళామన్నమాట. గొప్ప ప్రధాన యాజకుడుగా యేసుక్రీస్తు ముందుగా వెళ్ళాం. కాబట్టి పరలోకంలో యేసుక్రీస్తు ఉన్నామన్నమాట. పరలోకంలో యేసుక్రీస్తు ప్రవేశిస్తాం. స్తోత్రం. కాబట్టి మనకంటే ముందుగా గొప్ప ప్రధాన యాజకుడు వెళ్ళామన్నమాట. హల్లెలూయా. కాబట్టి అడ్డుగోడలు దేవుడు తొలగించినట్టు దేవునికి స్తోత్రం. కాబట్టి హెబ్రీయులకు రాసిన పత్రిక 10:19 ప్రియులారా మనం చూడవచ్చు. యేసుక్రీస్తు ఒక శరీరమైన తెరశీల చింది, యేసుక్రీస్తు ఒక శరీరం చిందించబడామన్నమాట, నలుగొట్టబడాం. యేసుక్రీస్తు ఒక శరీరం మన కొరకు ప్రియులరా చిందించబడామన్నమాట. అంటే యేసుక్రీస్తు నలుగొట్టబడామన్నమాట, విరుగొట్టబడామన్నమాట. అలా యేసుక్రీస్తు ఒక శరీరం ద్వారా దేవుడు మనకు దారి ఓపెన్ చేశామన్నమాట.
యేసుక్రీస్తు యొక్క శరీరం ద్వారా జీవ మార్గం, పరిశుద్ధమైన మార్గం దేవుడు మనకు ఓపెన్ చేశామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, మనం భయపడాల్సిన అవసరం లేదు. తప్పకుండా యేసుక్రీస్తు రాకడలో మనం ఎత్తపడినాక దేవునికి స్తోత్రం. కాబట్టి మనం గమ్యం ప్రియులారా, మనం పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో మనం కలిసి బ్రతకడమే, జీవంగల దేవునితో మనం కలిసి ఉండడమే ప్రియులారా మనం గమ్యం. నిత్యం యుగోగాలు మనం బ్రతకడమే మన గమ్యం. కాబట్టి గమ్యం కలిగిన వారిని బట్టి వందనాలు. దేవునికి స్తోత్రం. గమ్యం, గురి ఉండాలి అన్నమాట. గురి ఉండాలి. దేవునికి స్తోత్రం. కొందరు మనం చూస్తుంటే గురి లేకుండా ప్రయాణం చేస్తున్నారు. కొందరు మనం చూస్తుంటే గురి కలిగి ప్రయాణం చేస్తుంది. ఇప్పుడు గురి లేదంటే ఉద్దేశం కలిగి బ్రతున్న వారిని బట్టి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మనకందరకు గురి ఉంది. గురి లేని వారికి జీవంగా దేవుడు విషన్ అనుగ్రహించినాక, దర్శనం అనుగ్రహించినాక దేవుడు మాట్లాడతారు, మనకు విషన్ అనుగ్రహిస్తాడు, గురి దేవుడు అనుగ్రహిస్తాడనమాట. ఒకప్పుడు మనకు గురి లేదేమో, ఏదైనా తినాలి, త్రాగాలి, మామూలుగా బ్రతకాలి, కొద్ది డబ్బు సంపాదించాలి, మామూలుగా బ్రతకాలి అని మనం అనుకున్నాం ఒకప్పుడు. కానీ జీవంగా దేవుడు మనకు విషన్ అనుగ్రహించాం, గురి అనుగ్రహించాం. యేసుక్రీస్తు ఒక అడుగు జాడలో నడవడమే మన గురి అనమాట. యేసుక్రీస్తు ఒక అడుగు జాడలో నడిచి, యేసుక్రీస్తుతో పాటు నడిచి, యేసుక్రీస్తు నిత్య రాజ్యం, శాశ్వతమైన రాజ్యం, ఆ నిత్య రాజ్యంలో నిత్యం ప్రభుత్వం కలిసి బ్రతకడమే మనం గురి అన్నమాట. దేవునికి స్తోత్రం. అంటే తండ్రి అయిన దేవుడు విషన్, ఆ దర్శనం మనకు అనుగ్రహించిన స్తోత్రం. అంటే అపొస్తలుడైన పౌలు ప్రియులారా మనం చూస్తున్నట్లయితే దేవుడు తనకు దర్శనం ఇచ్చామన్నమాట. దేవుడు దర్శనం ద్వారా మాట్లాడే దేవుడు, కళల ద్వారా మాట్లాడతారు, వాక్యం ద్వారా మాట్లాడతారు. కాబట్టి గురి లేని స్థాయిలో ఒకప్పుడు మనం ఉన్నాం, కానీ ఇప్పుడు మనం గురి లేని వారం కాదు. ఇప్పుడు మనకు ఒక ఉద్దేశం ఉంది అనమాట. గురి జీవంగల దేవుడు మనకు అనుగ్రహించే విషయం అనుగ్రహించాం. ఇప్పుడు విషయం ఉంటే ఏమవుతుంది? విషయం లేని ప్రజలు పాడైపోతాయి, దారి తప్పిపోతాయి అనమాట. కానీ గురి కలిగిన వారు గురి వద్దకు చేరాలి, దాని కొరకు ప్రార్థన ఇస్తారు, దాని కొరకు ప్రయత్నం చేస్తారనమాట. గురి వద్దకు చేరాలి. కాబట్టి దేవుడు మనకు గురి అనుగ్రహించినట్టు దేవునికి స్తోత్రం. కాబట్టి యేసుక్రీస్తు రాకడలో మనం ఎత్తపడాలి. కాబట్టి బుద్ధి కలిగిన కన్యకలుగా మనం ఉండాలి అన్నమాట. బుద్ధి లేని కన్యకలుగా ఉండడానికి వీల్లేదు. బుద్ధి కలిగిన కన్యకలు ప్రియులారా మనం చూస్తున్నట్టే నూనె తెచ్చుకున్నామన్నమాట. వారు దీపం వెలిగించామన్నమాట. కాబట్టి వారు అలర్ట్గా ఉన్నామన్నమాట. ఇప్పుడు నూనె దేవునికి అభిషేకంతో మనం నింపబడిన వారు ఉండాలి, వాక్యంతో నింపబడిన వారు ఉండాలి, ఆత్మ దీపం మండించబడే స్థాయిలో ఉండాలి, పరిశుద్ధాలు మనం ఎదగాలి. ఎందుకంటే ప్రభు వచ్చినప్పుడు మనం వెళ్ళాలి. స్తోత్రం. ప్రభు వచ్చినప్పుడు ప్రభు కొరకు సిద్ధపడుతున్న వారిని బట్టి దేవునికి స్తోత్రం. ప్రభు రాకడ కొరకు వేచి కోరికతో, ఆసక్తితో, ఒక ఆగలితో, కోరికతో, ఆసక్తితో వేచి ఉన్న వారిని బట్టి స్తోత్రం. కాబట్టి మనం కోరికతో ఉండాలి, ఆశతో ఉండాలి, ఓపికతో ఉండాలి, సహనంతో ఉండాలి, వేచి ఉండాలని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. దొంగ వచ్చినప్పుడు ముందు దొంగ వలె అని రాయబడింది. యేసుక్రీస్తు ఒక రెండవ రాకడ గురించి తెస్సలోనికీయులకు రాసిన పత్రికలో ప్రియులారా మనం చూడవచ్చు. దొంగ వలె అంటే దానికి అర్థం స్తోత్రం. దొంగ మనం చూస్తున్నది ఏం చేస్తాడు అంటే తెలియకుండా వస్తాయి అనమాట, అంటే సడన్ గా వస్తాయి అనమాట. కాబట్టి యేసుక్రీస్తు ఒక రెండవ రాకడ గురించి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. గర్భిణి స్త్రీ 9 నెలలు గర్భం సమయంలో సడన్ గా
డెలివరీ జరుగుతుంది అనమాట. అలాగే యేసుక్రీస్తు అక్కడ కూడా ప్రియులారా. కాబట్టి ఇది పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. దొంగవలి అంటే దానికి అర్థం మనం సిద్ధపడి ఉండాలి అనమాట. ఏ సమయంలో ప్రభు వస్తాడని మనం పూర్తి మనం చెప్పలే. కాబట్టి ప్రభు మాత్రం చెప్పామనమాట, నేను త్వరగా వస్తాను, త్వరగా వస్తాను. అంటే దానికి అర్థం ఏంటిది? ప్రభువుకు మనల్ని చూడాలని ప్రభు కోరుతున్నాం అనమాట. మనల్ని చూడాలని ప్రభు కోరుతున్నాం. సో అది కూడా ప్రభు చెప్పాం, త్వరగా వస్తాను. కాబట్టి మనం కష్టాలు, మన శ్రమలు, మన ఇబ్బందులు ప్రభుకు తెలుసు అనమాట. మన అనుభవిస్తున్న శ్రమలు ప్రభుకు తెలుసు. నిందలు, అవమానాలు, ఇన్సల్ట్లు, అనారోగ్యాలు, సమస్యలు అంతా ప్రభుకు తెలుసు అనమాట. కూడా ప్రభు తప్పకుండా ప్రియులారా త్వరగా వచ్చినాక ప్రభు త్వరగా వస్తాడు. కాబట్టి మనం గురి యేసుక్రీస్తు రెండవ రాకడలో మనం ఎత్తపడాలి. ఇంకా మనం ఈ భూమిలో మనం బ్రతుకుతున్నప్పుడు కూడా మనకు గురిలు ఉంది. మనం చూస్తున్న కొందరు గురి చక్కని జోబు దొరకాలని కావచ్చు, చక్కని ఒక బిజినెస్ చేసి డబ్బు సంపాదించాలని ఆశ కలిగిన వారు ఉండొచ్చు. కొందరేమో చక్కని ఒక ఇల్లు కట్టాలని చిన్న చిన్న గురిలు. పెద్ద గురి ప్రియులారా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు రెండవ రాకడలో ఎత్తబడాలి. మహిమ, సంపూర్ణ మహిమ పొందాలి. ఆ నిత్య మహిమలో నెత్తరుగు తండ్రితో, తండ్రి కుమారి పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో బ్రతకడమే. కాబట్టి గురి దేవుడు అనుగ్రహించినట్టు దేవునికి స్తోత్రం. కాబట్టి చిన్న చిన్న ప్రియులారా మనకు గురి కూడా ఉందన్నమాట. భూమిలో ప్రవర్తన కొందరికేమో స్వస్థ కావాలని కావచ్చు, కొందరికేమో సమాధానం కావాలని కావచ్చు, కొందరికేమో నా కుమార్తెకు చక్కని సాటైన సహాయ దేశం అని కావచ్చు, కొందరికేమో నా కుమార్తెకు లేదా నా కుమారునికు చక్కని సాటైన సహాయ కావాలని ప్రార్థన చేస్తున్న వారు ఉండొచ్చు. లేదంటే కొందరేమో ప్రభు నన్ను బ్రతున్నప్పుడు అప్పు నుండి నన్ను విడిపించుము, కొందరేమో నేను ఇచ్చేవారుగా నేను ఉండాలి. అలాగే రకరకాలు కోరికలు, ఆశలు, గురి కలిగిన వారుగా ప్రియులారా మనం ఉన్నాం. కాబట్టి దానికి కూడా దేవుడు జవాబు యేసునామములో దేవుడు అనుగ్రహించినాక దేవుడు మన ప్రార్థన అనుగ్రహించే దేవుడు తగిన సమయంలో ప్రియులారా తప్పకుండా జవాబు అనుగ్రహిస్తాడు. కాబట్టి మనం ఉపయోగంతో ఉండాలి, సహనంతో ఉండాలి. అబ్రహాం అలాగే, అబ్రహాం గురించి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అబ్రహాం వాగ్దానం సహనంతో, ఓర్పుతో పొందామన్నమాట. ఓర్పు, దేవుని యొక్క వాగ్దానాలు మనం అనుభవించాలంటే ఓర్పు మనకు అవసరం, సహనం అవసరం అన్నమాట. సహనం అవసరం. ఆ సహనం, ఓర్పు జీవగల దేవుడు మనకు అనుగ్రహించినాక కాబట్టి విసిగిపోవద్దు అనమాట. విసిగిపోవద్దు. అబ్రహాము విసిగిపోలేదు. అబ్రహాము మరి దేవుడు చెప్పిన వాగ్దానం వరకు వేచి ఉన్నాం. చాలా సంవత్సరాలు వేచి ఉన్నాం, కానీ విసిగిపోలేదు. ఎందుకు విసిగిపోలేదు? మనమైతే విసిగిపోతున్నామా? దేవుని కొన్ని వాగ్దానాలు ఇంకా నెరవేర్చబడలేదు అని విసిగిపోతున్న స్థాయిలో ఉన్నారా? కాబట్టి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది మనం విసిగిపోకుండా ఉండాలి అంటే హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2-3వ వచనములో పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. సిలువ వేయబడిన క్రీస్తును ప్రియులారా మనం ధ్యానించాలి. సిలువ వేయబడిన క్రీస్తును మనం ధ్యానించాలి. అపమానం యేసుక్రీస్తు పట్టించుకోలేదన్నమాట. కాబట్టి తండ్రిని దేవుడు ఇవ్వబోతున్న గొప్ప మహిమ గురించి మహిమను చూసుకొని ఆనందించామన్నమాట. ఇప్పుడు అపమానం అపమానం లక్ష్యపడలేదన్నమాట. యేసుక్రీస్తు అపమానం పట్టించుకోలేదు. కానీ తండ్రి ద్వారా జీవగల దేవుడు ఆ ఇచ్చే బహుమానం కొరకు బహుమానం దాన్ని బట్టి ఆనందించామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం విసిగిపోకుండా ఉండాలి అంటే పాదుల చేత నిందించబడిన, శ్రమ పొందిన, నిందలు సహించిన, అపమానాలు సహించిన యేసుక్రీస్తును ప్రియులారా మనం ధ్యానించాలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి మనం విసిగిపోవద్దు అనమాట. ఈ ప్రయాణం మనం విసిగిపోవద్దు. కాబట్టి వాగ్దానాలు నెరవేర్చబడే విషయంలో కూడా మనం విసిగిపోవద్దు అనమాట. దేవుడు తగిన సమయంలో, రైట్ టైంలో, ఎగ్జాక్ట్ టైంలో, నిర్ణయ కాలంలో, తగిన కాలంలో జీవగల దేవుడు తన కార్యం చేస్తాడు. కాబట్టి సమయం ఉంది అనమాట. అన్నిటికీ ఒక సమయం ఉంది అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. పుట్టడానికి ఒక సమయం, మరణించడానికి ఒక సమయం, దుఃఖంతో ఉండడానికి, ఏడ్చుకోవడానికి ఒక సమయం, ఆనందించుకోవడానికి ఒక సమయం,
నాటుకోవడానికి ఒక సమయం, ఇంకా పంట కోత అనుభవించడానికి, పొందుకోవడానికి కూడా ఒక సమయం. కాబట్టి ప్రతిదానికి ఒక సమయం ఉంది అన్నమాట. సోదరు, కాబట్టి అబ్రహాం ప్రియులను మనం చూస్తుంటే దేవుని యొక్క వాగ్దానాన్ని బట్టి వేచి ఉన్నాం. కాబట్టి మనం కూడా వేచి ఉండాలి. మనం కూడా దాని యొక్క వాగ్దానాలు పట్టుకొని వేచి ఉండాలి. విసిగిపోవద్దు అనమాట, విసిగిపోవద్దు. కాబట్టి మనం ముందుకు వెళ్లే వారు ఉండాలి. కాబట్టి దేవుని యొక్క వాగ్దానాలు గట్టిగా పట్టుకొని వేచి ఉన్న వారు ఏం చేస్తారు? వారు ముందుకే కొనసాగిస్తారు. కానీ ఎవరైతే దేవుని యొక్క వాగ్దానాలు గట్టిగా పట్టుకోకుండా అవిశ్వాసం మాటలు కానీ, అనుమాన మాటలు కానీ, సాతాను స్వరం కానీ విన్న వారు ఎవరైనా ఉంటే వారు వెనక్కి వెళ్ళిపోవడానికి, లేదంటే అట్టు లేదు ఒట్టు లేదు అలాగ ఉండడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి అలాగ ఉండవద్దు అనమాట. అంటే దేవుని యొక్క వాగ్దాన దేవుడు నెరవేర్చడానికి జీవగల దేవుడు, శక్తి సామర్థ్యం కలిగిన దేవుడు. మనం హృదయంలో ఆలోచన చేస్తున్న దానికంటే గొప్ప కార్యం కూడా, ఇంకా గొప్పది కూడా చేయడానికి జీవగల దేవునికి సాధ్యమని మనం నమ్మాలి అనమాట. నమ్మి దేవుని శుద్ధించుకోవాలి. కాబట్టి మనం ఆశ కంటే, మన కోరికల కంటే, దానికంటే ఇంకా ఉన్నతమైనది కూడా దేవుడు చేయడానికి దేవునికి సాధ్యం. కానీ నమ్మాలి అనమాట. నమ్మాలి. దేవునికి స్తోత్రం. మనం కోరికలు చాలా మటుకు చిన్నదన్నమాట. అని మన దేవుని కోరికలు మన పట్ల చాలా గొప్పది అనమాట. స్తోత్రం. కాబట్టి ప్రియులారా, యేసయ్య మన పట్ల ఉన్న జీవంగల దేవుని కోరికలు చాలా గొప్పది అనమాట. మనము చిన్న కోరికలు కలిగి ఉన్నాం. కాబట్టి అందుకొరకు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, మీ చింత యావత్తు మనం దేవుని చేతిలో అభయిస్తాం. ప్రభు మీ చిత్తం జరిగినాక, మీ ప్రణాళిక జరిగినాక అని ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం. కాబట్టి విసిగిపోవద్దు ప్రియులారా, విసిగిపోవద్దు. ఇప్పుడు అబ్రహాం విసిగిపోలేదు. కారణం ఏంటిది? దేవుని యొక్క వాక్యంలో ఆశ్రయించాం, వాక్యంలో ఆధారపడాం. అంటే దేవుని వాక్యంలో ఆశ్రయిస్తున్న, జీవంగా దేవునిలో ఆశ్రయిస్తున్న నీవు విసిగిపోలేదన్నమాట. విసిగిపోలేదు. సాతాను కోరి ఏంటిది? నువ్వు విసిగిపోవాలి, నిరాశ చెందాలి, డిప్రెషన్ లో గురి అవ్వాలి, బాధతో ఉండాలి. కానీ జీవంగా దేవుని కోరి ఏంటిది? వాగ్దానాలు నెరవేర్చబడాలి. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించిన విషయం, దేవుడు మనకు విషయం అనుగ్రహిస్తాడు. ఆ విషయం దేవుడు తగిన కాలంలో దేవుడు అది నెరవేరుస్తాడు అనమాట. దేవునికి నా పట్ల మీ పట్ల ఒక ప్రణాళిక ఉంది. ఆ ఉద్దేశం దేవుడు తగిన కాలంలో నెరవేరుస్తాడు. కాబట్టి దర్శనం అది తగిన సమయంలో నెరవేర్చబడతాయి అనమాట. దేవుని యొక్క ఉద్దేశం, దేవుని యొక్క ప్రణాళికలు నెరవేర్చబడతాయి అనమాట. ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? ఇప్పుడు ప్రభుత్వం కలిసి మనం నిలబడాలి, ప్రభుత్వ సమయం గడపాలి, ప్రార్థన ఆరాధన స్తుతుల్లో మనం సమయం గడపాలి, వాక్యంతో సమయం గడపాలి, విసిగిపోవద్దు. కాబట్టి మనం వాగ్దానాలు పొందాలి, అనుభవించాలి. కాబట్టి దాని మధ్యలో మనం చూస్తుంటే చాలా మంది మనం విసిగిచ్చినట్టు మాట్లాడతారు, మనం విసిగిపోయినట్టు. నువ్వు ఇన్ని రోజులు ప్రార్థన ఇస్తున్నారు కదా, ఇన్ని రోజులు ప్రభుత్వం మాట్లాడుతున్నారు కదా, ఆరాధన ఇస్తున్నారు కదా, జవాబు పొందలేదు కదా, నువ్వు ఎందుకు ప్రార్థన చేయాలి, ఎందుకు ఆరాధన చేయాలి, ఎందుకు ఆత్మీయురాలు ఉండాలి, ఇలాంటి ఆలోచనలు కూడా కొన్నిసారి సాతాను ఇద్దరి ద్వారా తీసుకొని వస్తుంది. కాబట్టి అది మనం అసలే పట్టించుకోవద్దు. మనం పట్టించుకోవాలి. జీవగన్న దేవుడు ఆమె అనుగ్రహించిన దర్శనం, మన దేవుడు మనకు అనుగ్రహించిన విషయం మనం పట్టుకోవాలి. పిలుపులో మనం గట్టిగా నిలబడాలి, దేవుని స్వరం గట్టిగా పట్టుకోవాలి, పరిశుద్ధాత్మ నడిపిపులో మనం ఆధారపడాలి అన్నమాట. కాబట్టి దేవుడు తన ఉద్దేశాలు నెరవేర్చాడు. ఇప్పుడు ప్రియులారా, మనం చూస్తున్నట్టే యోసేపు జీవితంలో మనం చూస్తున్నట్టే చిన్నప్పుడే దేవుడు దర్శనం ఇచ్చామన్నమాట. కళల ద్వారా దేవుడు మాట్లాడే. కాబట్టి ఆ దర్శనం కొంత మటుకు మనం చూస్తున్నట్టే తన తండ్రితో చెప్పా, తన సహోదరులతో తెలియపరిచామన్నమాట. కాబట్టి తండ్రి అది విని తన హృదయంలో అది పెట్టేశామన్నమాట. కానీ సహోదరులు అది పట్టించుకోలేదు. కాబట్టి యోసేపును గురించి దేవుడు ఒక దర్శనం, అంటే యోసేపు హృదయంలో దేవుడు ఇచ్చామన్నమాట. ఇప్పుడు జీవంగల దేవుడు దర్శనాలు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఆ దర్శనానికి తగినట్టు మనం ముందుకు అడుగుపోయాలి. జీవంగల దేవుడు దర్శనం విషయం ఇస్తాడనమాట. విషయం అది మనకు అవసరం అనమాట. పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది, విషయం లేకుండా ప్రజలు
దారి తప్పిపోద్ది అనమాట. అంటే గురి లేని ప్రజలు దారి తప్పిపోద్ది. కాబట్టి గురి కలిగి ఉండాలి. గురి కలిగిన వారు గురి కొరకు బ్రతుకుతారనమాట. బ్రతకాలి గురి కొరకు, ఆ విషయం కొరకు మనం బ్రతకాలి, నిలబడాలి. ఇప్పుడు నా అప్పుడులో మీ చిత్తం నెరవేర్చమని పిల్లలు మనం ప్రార్థన చేయాలి. దాని కొరకు మనం నిలబడాలి. ఇప్పుడు దేవుడు అది తగిన కాలంలో నెరవేరుస్తాడు. కానీ తండ్రి దేవుడు, జీవగల దేవుడు మనకు విషయం అనుగ్రహిస్తాడు, దర్శనాలు అనుగ్రహిస్తాడు. అయినా కానీ అది జరగకుండా దెయ్యాలు కూడా రకరకాల ప్రయత్నం తప్పకుండా చేస్తారు. ఇది యోసేపు జీవితంలో మనం చూడొచ్చు. యోసేపుతో దేవుడు మాట్లాడి దర్శనం నెరవేర్చబడాలి. కానీ యోసేపు జీవితంలో మనం చూసినట్లయితే ఎన్నో అనవసరమైన ఎన్నో సంఘటనలు జరుగుతున్నాయి, జరిగాం. కానీ దేవుని యొక్క చిత్తం మాత్రం ఆ సమస్యల ద్వారా లేదా ఇబ్బందికరమైన పరిస్థితులు ఆపలేదనమాట. ఆపలేదు, సాతాను ఆపలేదు. దేవుడు నాకు మీకు ఇచ్చిన దర్శనాన్ని, దేవుడు మనకు అనుగ్రహించిన గురిని, ప్రణాళికను ఆపడానికి సాతానుకు, దెయ్యాలకు అది సాధ్యం కాదనమాట. సాధ్యం కాదు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే మనకు దర్శనం ఇచ్చిన దేవుడు సర్వశక్తివంతుడు, సర్వజ్ఞాని, జీవం కలిగిన దేవుడు. దర్శనం కూడా మాత్రం కాదు, నెరవేర్చడానికి శక్తి సామర్థ్యం కలిగిన జీవం కలిగిన దేవుడును మనం స్తుతిస్తున్నాము, ఆరాధిస్తున్నాము. దేవుడు అది నెరవేరుస్తాడు. మన శక్తిని బట్టి కాదు, పరిస్థితిని బట్టి కాదు, మనుషులను బట్టి కూడా కాదు, దేవుని బట్టి అన్నమాట. దేవుడు తన దర్శనాలను నెరవేరుస్తాడు. కానీ మనం ఒకటి మాత్రం చేయాలి, దాని కొరకు నిలబడాలి. మనం వేచి ఉండాలి, నిలబడాలి. ప్రభువా నేనైతే నమ్ముతున్నాం. ఒకటి మనం నమ్మలేని పరిస్థితులు మన ముందు, అలాంటి పరిస్థితులు మనం చూడవచ్చు. కానీ నమ్మాలి అనమాట. దేవుడు నెరవేరుస్తాడు. సాతాను నేను ముట్టలేదు అని దేవుడు మాట చెప్పి ఉంటే ముట్టకుండా జీవంగా దేవుడు తప్పకుండా కాపాడుతాడు అనమాట. స్తోత్రం. ఎలా కాపాడుతాడు? దేవుడు కాపాడుతాడు, అంత కాపాడుతారు. పిల్లలు సాతాను నిన్ను ముట్టలేదు. కొత్త జన్మించిన మన ఆత్మను సాతాను ముట్టలేదు. పిల్లలు ముట్టలేదు. పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, త్వర కాదు తెల్లగా నిలబడతామని చెప్పారు. ఆ వాగ్దానం దేవుడు నెరవేర్చినాక ప్రభు చెప్పారు, అప్పు తీసుకున్న వారు కాదు, అప్పు ఇచ్చేవారుగా మారుస్తామని ప్రభు చెప్పారు. వాగ్దానం యేసునామములో నెరవేర్చబడినారు. ఇప్పుడు మనకు అది అసాధ్యంగా అని అనిపిస్తుంది, కానీ పరిస్థితి చూస్తుండే దేవునికి సాధ్యం. ఇక్కడ దేవుడు తన అభిషేకంతో, దైవజ్ఞానంతో నిండి మనల్ని హెచ్చించుకోవడానికి జీవంగల దేవునికి సాధ్యం అనమాట. సాధ్యం. కాబట్టి ఇప్పుడు ఇలా మనం అర్థం చేసుకోవాలి. ప్రభుత్వ సమయం గడపడం చాలా ప్రాముఖ్యం, దేవుని స్వరం వినడం చాలా ప్రాముఖ్యం. కాబట్టి యోసేపుకు దేవుడు విషయం ఇచ్చాము, దర్శనం ఇచ్చాము, కానీ పరిస్థితులు అనుకూలం లేదు, దేవుని అనుకూలంగా ఉన్నాం. కాబట్టి మనం చూసినట్లయితే దర్శనం ఇచ్చిన జీవగల దేవునితో యోసేపు సమయం గడుపుతున్నాం అనమాట. సొంత సహోదరులు కూడా పొందమట్టుకు అర్థం కాలేకపోయామన్నమాట. ఇప్పుడు మీ పట్ల ఉన్న ఉన్నతమైన దేవుని యొక్క దర్శనం పిడిపో. కొన్నిసారి మీ స్నేహితులు కానీ, చుట్టాలు కానీ, సొంత భర్త కానీ, ఏదైనా భార్య కానీ, తల్లిదండ్రులు కానీ, పిల్లలు కానీ, కొందరికి కొన్నిసారి అర్థం కాదన్నమాట. అయినా కానీ మీకు అర్థమవుతుంది. కాబట్టి అర్థమైన నీవు దేవుని యొక్క దర్శనం కొరకు, పిలిపో కొరకు నిలబడాలన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలాగే మనం దేవుడు మనకు అనుగ్రహించిన దర్శనం కొరకు మనం నిలబడే చాలు, అంతే. మిగిలిన దేవుడు చేస్తాడు, మిగిలినది జీవగల దేవుడు చేస్తాడు. కాబట్టి ఇప్పుడు ఇలాగా అది తగిన సమయంలో దేవుడు నెరవేరుస్తాడు. కాబట్టి మనం చూడవచ్చు. కాబట్టి దర్శనం ఇచ్చిన జీవగల దేవునితో కలిసి యోసేపు బ్రతికామన్నమాట. దర్శనం ఇచ్చిన జీవగల దేవునితో కలిసి బ్రతికాము. కాబట్టి దేవుడు చెప్పినట్టు దేవుడు చేశామన్నమాట. ఆఖరికి మనం చూసినట్లయితే తన సొంత తండ్రి ఆహార విషయంలో కానీ హల్లెలూయా తన సహాయం కొరకు యోసేపు దగ్గరికి వచ్చినట్టు పిల్లల పరిశుద్ధ గ్రంథం మనకు తండ్రి మాత్రం కాదు, సహోదరులు కూడా యోసేపు దగ్గరికి వచ్చినట్టు పిల్లల మనం చూడవచ్చు. దానికన్నా ముందు మనం చూసినట్లయితే తండ్రి కానీ సహోదరులు కానీ వారే గొప్ప అని వారు అనుకున్నారేమో. ఓకే, వారు గొప్పవారు కాదని కాదు కానీ దర్శనం కలిగిన వ్యక్తులను దేవుడు అభిషేకించి, జ్ఞానం ఇచ్చి, కృప ఇచ్చి మెల్లమెల్లగా క్రమక్రమంగా దేవుడు పైకి లేవనెత్తామన్నమాట. క్రమక్రమంగా దేవుడు లేవనెత్తే. కాబట్టి సువార్త దర్శనం పొందిన క్రిస్తువుని కలిగిన మన జీవితంలో అదే జరిగిన
కాబట్టి అందుకొరకు పరిశుద్ధ గ్రంథంలో రాయబడి దేవుని ప్రేమించిన వారికి అన్ని మేలు కొరకు జరుగుతాయి, కీడు కొరకు కాదు. కీడు దెయ్యాలు తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తున్నా కానీ జీవంగల దేవుడు అందరు ప్లస్ ఆశీర్వాదంగా మేలుగారంగా తప్పకుండా దేవుడు మరుస్తాడు ప్రియులు. కాబట్టి ఆశీర్వదించే దేవుడు మన అండగా ఉన్నాము. కాబట్టి నీవు తప్పకుండా దీవెన అనుభవిస్తానమాట. కాబట్టి విసిగిపోవద్దు. ఆశీర్వాదాలు అనుభవించినాక కాబట్టి దానికి మనం చూసినట్లయితే ఒక క్లాస్ ఉండవచ్చు, ఒక ట్రైనింగ్ పీరియడ్ ఉండవచ్చు అనమాట. ట్రైనింగ్ పీరియడ్ ఉంది, మన క్లాస్ ఉంది అనమాట. దేవుడు ప్రియులారా మనం చూసినట్లయితే మనం గొప్పగా హెచ్చిస్తాడు, కానీ దానికి ముందు ట్రైనింగ్ ఇస్తాడు. ఎందుకంటే మనం పడిపోవద్దు. అనుభవ జ్ఞానం మనకు కావాలి అన్నమాట. దైవ జ్ఞానం మనకు అవసరం. అనుభవ జ్ఞానం కూడా దేవుడు ఇస్తాడు. అనుభవం ద్వారా దేవుడు నడిపిస్తాడు. అలాగే మన దేవుడు మోల్డ్ చేస్తాడనమాట. ఆ దర్శనానికి తగినట్టు ఆత్మను దేవుడు బలపరుస్తాడు, మన ప్రాణాన్ని బలపరుస్తాడు, ఆత్మను బలపరుస్తాడు, శరీరాన్ని కూడా దేవుడు యేసునామములో దేవుడు బలపరచినాక దర్శనాలు ఇచ్చిన దేవుడు అది నెరవేరుస్తాడు. కాబట్టి మనం దేశ కృంగిపోవద్దు. దేవుడు ఉన్నాడు. కొన్నిసారి దేవుడు సైలెంట్ ఉన్నారని, కానీ మనం దేవుడు ఉన్నాడు. దేవుడైతే చూస్తున్నాడు, దేవుడు నడిపిస్తున్నాడు. కాబట్టి దేవుడు మనకు అనుగ్రహించిన దర్శనం, జీవంగల దేవుడు మీకు అనుగ్రహించిన దర్శనం దేవుడు నెరవేర్చినాక, ఒకవేళ ఇప్పుడు దాకా దర్శనం పొందలేని స్థాయిలో ఒకవేళ ఎవరైనా ఉండే, దేవుడు జీవంగల దేవుడు మీకు గొప్ప దర్శనం యేసునామములో జీవంగల దేవుడు అనుగ్రహించినాక దేవుడు అనుగ్రహిస్తాడు. కాబట్టి దానికి తగినట్టు మనం ఉండాలి, బ్రతకాలి అనమాట. బ్రతకాలి గోళ దర్శనం ఎందుకంటే అది నా పనులు మీ పనులు నా దేవుని యొక్క చిత్తం అనమాట. కాబట్టి మొదటి పేతురు 2వ అధ్యాయంలో చూడవచ్చు, యేసుక్రీస్తు అడుగుజాడలో బ్రతకడం అది కూడా దేవుడు ఇచ్చిన ఒక దర్శనం అనమాట. యేసుక్రీస్తు పిలుపు పొందిన మనం యేసుక్రీస్తు అడుగుజాడలో మనం బ్రతకాలి. యేసుక్రీస్తు అన్నదానం ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే యేసుక్రీస్తు ఇప్పుడు నేను సత్యం జీవ మార్గం, వేగ మార్గం లేదు. కాబట్టి యేసుక్రీస్తును వెంబడించాలి అంటే దేవుని స్వరమిని ముందుకు వెళ్ళాలి అనమాట. అలా ముందుకు వెళ్తాను మీరు తప్పకుండా యేసుక్రీస్తు 2వ రాకడలో ఎత్తబడుతుంది. నూతన యెరూషలేము, నూతన సిటీ, యెరూషలేము ఆ సిటీలో వారు ఎంటర్ అవుతుంది. ఇంకా నూతన ఆకాశం 1000 ఏళ్ల పరిపాలన వారు ఎంటర్ అవుతుంది, ప్రవేశిస్తుంది. నూతన ఆకాశం నూతన భూమిలో జీవంగల దేవుడితో నిత్యం బ్రతుకుతాయి అనమాట. బ్రతుకుతాయి. ఎవరైతే జీవగన్న దేవునితో పరిశుద్ధాత్మతో కలిసి బ్రతుకుతున్నారో వారిని పరిశుద్ధాత్మ దేవుడు ఆ త్రోవలో నడిపిస్తాడు ప్రియులు. కాబట్టి దయచేసి మనం బాధపడే అవసరం లేదు. ఇంకా ఈ ప్రయాణంలో ప్రియులారు మనం చూసినంత, ఇప్పుడున్న ఈ ప్రయాణంలో మనం చూసినంతే మనకు తినడానికి మనకు అవసరం, మన అవసరంలో అంతా జీవగన్న దేవుడు తెరుస్తాడు. కాబట్టి మనం అస్సలు బాధపడే అవసరం లేదు. అస్సలు దేవుడు తన ఐశ్వర్యం చెప్పిన క్రీస్తు యేసునందు మహిమలో దేవుడు మన అవసరాలు మెరకలుగా తెరుస్తాడు ప్రియులారా, తెరుస్తాడు, తప్పకుండా తెరుస్తాడు. కాబట్టి తండ్రికి తెలుసు మనకి ఏం కావాలి, పరలోక తండ్రికి తెలుసు మనకు ఏమేం కావాలి. అదే తండ్రి తప్పకుండా ఇచ్చే దేవుడు అనమాట. కుమారుని ఇచ్చిన దేవుడు కుమారునితో పాటు మిగిలినది అంతా మనకి ఇస్తాడు. అంతే హీలింగ్, స్వస్థ దేవుడు అనుగ్రహించినాక, సంతోషం దేవుడు యేసుని అనుగ్రహించినాక, సమాధానాలు అనుగ్రహించినాక, పరిశుద్ధ సమృద్ధి పరిశుద్ధ దేవుడు అనుగ్రహించినాక, దైవజ్ఞానం మనకు అనుగ్రహించినాక, జీవంలో మనం ఎదిగినాక, యేసునామములో అభిషేకం దేవుని శక్తిలో మనం ఇంకరిస్తాం. డివైన్ క్యారెక్టర్, డివైన్ పవర్ లో యేసునామములో మనం ఇంకరిస్తా ఉన్నాక అంతే దేవుడు ఇస్తాడు. అంతే పరిశుద్ధాత్మ ఫలం వరములో యేసునామములో ఇంకరిస్తా ఉన్నాక పరిశుద్ధాత్మ వరాలు మనం ఆపరేట్ చేసే వ్యక్తిగా యేసునామములో ఉండినాక అంతే. వ్యవస్థ మనం చూస్తాం కదా, మిషన్ దేవుడు ఇచ్చాము. ఇప్పుడు పరిశుద్ధాత్మ వరాలు ఆపరేట్ ఎలాగ చేయాలని పరిశుద్ధాత్మ దేవుడు జీవగల దేవుడు యోసేపుకు నేర్పించాడు. కాబట్టి చెరసాల్లో మనం చూసినట్లయితే ట్రైనింగ్ జరిగినట్టు ఇలా మనం చూడవచ్చు. ఒక విధంగా మనం చూసినట్లయితే ఏదో పెద్ద గైదేగా చెరసాల్లో పెట్టినట్టు పనిష్మెంట్ అని ఒక చూపులో మనం చూడవచ్చు. ఇంకొక చూపులో మనం చూసినట్లయితే చెరసాల్లో తండ్రి దేవుడు చక్కని ట్రైనింగ్ ఇచ్చామన్నమాట. తండ్రి స్వరం, దేవుని స్వరం యోసేపు వింటున్నారా? ఎస్, యోసేపు విన్నామన్నమాట. ఆ ఒక స్థాయికి దేవుడు నడిపించాడు. కాబట్టి ఇద్దరు గైదే
కళ చూసాము, దానికి వ్యాఖ్యానం చేయడానికి, భావం చెప్పడానికి ఆ విషయంలో యోసేపు ట్రైనింగ్ లో మనం చూసినంత ఫెయిల్ కాలేదు. ఎందుకంటే దేవుడు నేర్పించామన్నమాట, పరిశుద్ధాత్మ దేవుడు నేర్పించినప్పుడు మనం ఫెయిల్ కాదనమాట. దేవునికి స్తోత్రం. జీవంగా దేవుడు నేర్పించినప్పుడు ఫెయిల్ కాదు. స్తోత్రం. ఇప్పుడు యోసేపు అది నేర్చుకున్నాం కాబట్టి ఆ భావం దేవుని నుండి ఆ స్వరం విని కరెక్ట్ చెప్పేసి ఉంది, చాలా క్లియర్ గా చెప్పేస్తాను అనమాట. స్తోత్రం. కాబట్టి చెరసాలను కూడా దేవుడు ట్రైనింగ్ అంటే ట్రైనింగ్ అలాగే దేవుడు మార్చేస్తామన్నమాట. దేవునికి స్తోత్రం. ఎందుకంటే నెక్స్ట్ లెవెల్ కు దర్శనం అని తగినట్టు నెక్స్ట్ లెవెల్ కు యోసేపును తీసుకొని వెళ్ళాలని జీవంగా దేవుడు ఆశతో కోరికతో ఉన్నామన్నమాట. తర్వాత మనం చూడవచ్చు, దేవుడు పరిస్థితులు, దేవుడు సర్వాధికారి అనమాట. పరిస్థితులు దేవుడు ఏ వ్యక్తిత్వం అయినా సరే దేవుడు మాట్లాడతారు. ఇప్పుడు మనం చూసినట్లయితే రాజుతో దేవుడు మాట్లాడాడు, రాజు కూడా కల ఇచ్చామన్నమాట. కల ఒక భావం తెలియకుండా రాజు ఎంతో బాధపడాడు. కానీ దానికి ముందు మనం చూసినట్లయితే యోసేపుకు జీవగల దేవుడు ట్రైన్ ఇచ్చి సిద్ధపరిచామన్నమాట, భావం ఏంటిది అని చెప్పడానికి. తర్వాత రాజుకు కళ ఇచ్చామన్నమాట. అంతా దేవుని చేతలు అనమాట, దేవుని చేతిలో ఉంది. దేవుని ఒక చేయి పని చేసినప్పుడు ఇలా మనం చూడొచ్చు. ఒకటి కళ వ్యాఖ్యానించే యోసేపుకు పిలుపు వచ్చింది అనమాట. పిలుపు వచ్చాము రాజు ఇంటి నుండి, రాజు గర్హం నుండి పిలుపు వచ్చాము. మామూలు కాదు, రాజు గర్హం నుండి పిలుపు రావడం చాలా గొప్పది. కాబట్టి మనం కూడా రారాజు అయిన యేసుక్రీస్తు చేత పిలువబడిన వారు మనం, దేవునికి స్తోత్రం. కాబట్టి మనం బాధపడాల్సిన అవసరం లేదు. నాకు రాజు నుండి పిలుపు వచ్చిన ఎంత బాగుందని మనం ఆలోచన చేస్తాం. కానీ రారాజు అయిన మన జీవగన్న దేవుని నుండి ప్రియులారా మనం పిలుపు ఉండిన మనం బాధపడాల్సిన అవసరం లేదు. అంటే రాజు పిలిచాము, రాజు ఆ కళకు ప్రియులారా మనం చూస్తున్నది యోసేపు స్పష్టంగా వ్యాఖ్యానించాం. చాలు, కృపావరాలు నమ్మకంగా ఆపరేట్ చేశాం. తర్వాత మనం చూడవచ్చు ప్రమోషన్. అందుకొరకు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, చిన్న విషయంలో మనం ఫేత్ఫుల్ ఉండాలి, ఉత్సాహం చూపాలి. దేవుని రాజ్య విషయంలో, దేవుని విషయంలో మనం ఉత్సాహం చూపాలి. కాబట్టి చెరసాలు ఉన్నప్పుడు విసికి ఉండడానికి వీల్లేదు. నేను దేవుని నేను ఆత్మలో సత్యములో ఆరాధన చేస్తున్నాం. దేవుడు అంటే నాకు ఇష్టం, ప్రభు అంటే నాకు ఇష్టం, జీవంగా దేవుడు అంటే నాకు ఇష్టం, నిన్ను దేవుని కొరకు నిజంగా నిలబడిన వ్యక్తి. నన్ను ప్రభు మీరెందుకు ఈ చెరసాల్లో తీసుకొని పెట్టాడు, ఇలాంటి నాకు ప్రశ్న లేదనమాట. ఎందుకు నన్ను ఇంత తక్కువ స్థాయిలో తీసుకొని పెట్టాడని ప్రశ్న లేదు. ఒకవేళ మీరు తక్కువ స్థాయిలో ఉన్నారేమో, కానీ తక్కువ స్థాయిలో ఉన్న వ్యక్తులు గమనించాలి, మీకు ప్రమోషన్ ఉంది. స్తోత్రం. తక్కువ స్థాయిలో ఒకవేళ కొన్నిసారి కానీ తగ్గిన ఆ స్థాయిలో ఉండే జీవగల దేవుడు తప్పకుండా హెచ్చిస్తాడు, హెచ్చింపు అనమాట. కానీ ఫేత్ఫుల్ ఉండాలి అంతే. ఒకటి యోసేపు ప్రియులారా మనం చూస్తుంటే ఫేత్ఫుల్గా బ్రతికాం. ఒకటి ప్రమోషన్ వచ్చాయి, ఎవరు ఆపలే. పోతిఫర్ ఆపడానికి వీల్లేదు, పోతిఫర్ భార్య ఆపడానికి వీల్లేదు. ఎందుకంటే సొంత సహోదరులు ఆపడానికి వీల్లేదు, ఎవరు ఆపడానికి వీల్లేదు. యోసేపు ఒక హెచ్చింపు. ఎందుకంటే తండ్రి జీవగల దేవుని ద్వారా విషయం పొందిన వ్యక్తి, దేవుని ప్రణాళిక పొందిన వ్యక్తి, ప్రణాళిక దేవుని ప్రణాళిక యోసేపులో ఉంది అనమాట. ఆ ప్రణాళిక తండ్రి కుమారి పరిశుద్ధాత్మ నెరవేర్చబడాలి అంతే. దానికి అడ్డుగా ఎవరు ఉండడానికి వీల్లేదు. స్తోత్రం. దేవుడు అది ఒప్పుకోలేదనమాట. కాబట్టి నీవు హెచ్చింపు పొందడానికి ఈ యొక్క మనిషి యొక్క చేయి కానీ, యొక్క సాతను కానీ నిలబడలేదనమాట. కానీ మనం ఎందుకంటే దేవుని చేయి, దేవునికి వచ్చే పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, అది బలిష్టమైన చెయ్యి అనమాట. సో ఇంకా దానికంటే పవర్ఫుల్ ఎవరు లేదు. అంత శక్తి, సర్వశక్తి మందరు మన దేవుని గురించి రాయబడింది. సర్వశక్తి మందరు, సర్వజ్ఞాని, సర్వవ్యాపి, సర్వాధికారి అనమాట. సర్వాధికారం కలిగిన దేవుడు. ఆ దేవుడు తీర్మానం చేసి ఉంటే ఇంకా ఆ దేవుని చెయ్యి మన కొరకు పని చేసినప్పుడు అది ఆపడానికి ఎవరికి వీల్లేదు. కాబట్టి నీ యొక్క దీవెనలు పోస్ట్ పోన్ చేయడానికి సాతానికి వీల్లేదు, మనుషులకు వీల్లేదు అనమాట. తగిన సమయంలో దేవుడు నెరవేరుస్తాడు. కాబట్టి విసుగకుండా ఓర్పుతో, సహనతో మనం నిలబడాలి, అంతే. నిలబడాలి. జీవగల దేవుడు చేయి పని చేస్తే మనకు అర్థమైపోతుంది. దేవుని ఒక పని కదలడం,
మనకు అర్థమైపోతుంది, అర్థమవుతుంది. స్తోత్రం. మీకు అర్థమవుతుంది. మీరు ఒకవేళ చెప్తారేమో నాకు అది అర్థం కాదేమో, మీకు స్పష్టంగా అర్థమైపోతుంది. దేవునికి చేయి కదలంతున్నప్పుడు దాని యొక్క మెరుకలు, అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు మీరు చూడవచ్చు, అనుభవించవచ్చు. పర్సన్స్ శక్తి రిలీజ్ అవుతాయి, దేవుని యొక్క శక్తి విడుదల అవుతాయి అనమాట. దేవుని యొక్క చేయి అప్పుడు వేస్తాయి అనమాట. కాబట్టి ఇప్పుడు మనం చూస్తున్నట్టే యోసేపును తండ్రి లేవనెత్తాను, తండ్రి తన విషయం తన చిత్తానుసారంగా లేవనెత్తాను. దానికి ముందు మనం చూస్తున్నట్టే ట్రైనింగ్లో వెళ్ళామన్నమాట. కానీ ఆ ట్రైనింగ్లో వెళ్ళినప్పుడు మనం చూస్తున్నది అసలు సనగడం లేదు, గుణగడం లేదు, ఎవరితో కోపం హృదయంలో పెట్టడం లేదనమాట. అది కూడా ట్రైనింగ్ లో ఒక భాగం అనమాట. కోపం ఉండడానికి వీల్లేదు. సొంత సహోదరులు చంపాలని ప్లాన్ చేస్తారు, కరెక్టే. ఇప్పుడు చంపడానికి ప్లాన్ చేస్తున్న వారికి వ్యతిరేకంగా మనం హృదయంలో మామూలు ఎత్తు కోపం వస్తాయి కదా, పగ వస్తాయి కదా, చేదు వస్తాయి కదా, ప్రాణంలో గాయాలు వస్తాయి కదా. యోసేపు హృదయంలో మనం చూస్తున్నట్టే సొంత సహోదరులు వచ్చి నిలబడినప్పుడు వారితో కోపం లేదనమాట, పగ లేదు, చేదు లేదు. అంటే దానికి అర్థమైనది డీప్ సర్జరీ లేదన్నా డీప్ వాక్యం ద్వారా శుద్ధీకరణం యుఎస్ఏ పొందామన్నమాట. దేవుని యొక్క పర్సన్స్ ద్వారా ఆ కోపాన్ని, పగను, చేదును ఓవర్కమ్ చేస్తామన్నమాట. కోపాన్ని, పగను, చేదును పరిశుద్ధాత్మ సహాయం వలన మనం ఓవర్కమ్ చేయాలి. లేదంటే దురాత్మలు యోసేపును పట్టుకొని యోసేపు ఒక విషయం నుండి దారి తప్పిస్తుంది అనమాట, దారి తప్పిస్తుంది. ఇప్పుడు మనం ఎలా ఉంది, మన పరిస్థితి ఎలా ఉంది, మన హృదయం ఎలా ఉంది? దేవుడు ఇచ్చిన విషయం నుండి కోపం, పగ, చేదు ద్వారా, అసూయ ద్వారా, దురాశ ద్వారా మనను దెయ్యాలు డైవర్ట్ చేస్తున్నామా? లేదంటే ప్రార్థన ద్వారా, యేసు రక్తం, యేసు నామం, హోలీ స్పిరిట్ ప్రార్థన ద్వారా, వాక్యం మన గర్భం ద్వారా కోపాన్ని, పగను, చేదును, అసూయను, దురాశను ఓవర్కమ్ చేసామా? ఓవర్కమ్ చేస్తున్న స్థాయిలో ఉన్నామా? స్తోత్రం. లోపలే శుద్ధీకరణం, ఒక ట్రైనింగ్ అనమాట. శుద్ధీకరణం జరగాలి, అప్పుడే హెచ్చింపు అనమాట. నెక్స్ట్ లెవెల్ తండ్రి కోరుతున్నాం, కరెక్ట్. కానీ దానికి ముందు లోపలే డీప్ శుద్ధీకరణ ప్రభు చేస్తాడు, లేదంటే ఓడిపోతుంది అనమాట. ప్రభుకు తెలుసు. కాబట్టి ఇప్పుడు ఇలా మనం శుద్ధీకరణ కోరుకోవాలి. దేవా నన్ను కడుగుము, వాక్యం ఆత్మ కడకం తన వాక్యం తను నన్ను శుద్ధి చేయము ప్రభు, కడుగుమని తప్పకుండా ప్రార్థన చేయాలి. ఎందుకంటే మన లోపలున్న సులువుగా చిక్కులు పాపాలు దేవుని యొక్క విషయం మన జీవితంలో నెరవేర్చకుండా అడ్డుపడతాయి అన్నమాట. దాన్ని దయ్యాలు వాడతాయి అన్నమాట. కాబట్టి సులువుగా చిక్కులు పాపాలు మనలో ఉండవచ్చు. కాబట్టి మనం బాధపడవద్దు, కానీ ప్రభుత్వ ఓపెన్గా చెప్పాలి, ప్రభువా నేను కొన్ని పాపాలు, నాకు కొందరికి అది బలహీనతగా ఉండవచ్చు. ఆ పాపం ఏదైనా సరే, సీక్రెట్ సిన్స్ ఏదైనా సరే, అది ప్రభుత్వం చెప్పాలి, ప్రభువా దాని నుండి నన్ను విడిపించు. కొందరేమో ఇద్దరు దుశ్చరం కావచ్చు, కొందరికేమో సన్నగడం కావచ్చు, కొందరికేమో తొందర కోపం వస్తాను, కొందరికేమో శాప మాటలు వస్తాను, కొందరికేమో దురాశ స్పిరిట్, లెస్ట్. ఏదన్నా చక్కని అందం కలిగిన ఒక అబ్బాయిని చూసినట్టే సొంత భార్య ఉన్న భర్త ఉన్నా కూడా కొన్నిసారి అది కావాలని చెప్పేది విభజార స్పిరిట్ అనమాట. జాగ్రత్త స్పిరిట్, అదొక స్పిరిట్. కాబట్టి దాన్ని వాక్యం దాని పరిశుద్ధాత్మ జయించుకోవాలి అనమాట. జయించుకోవాలి అంటే సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. మన కోరేదనేది అది కావాలి, ఇది కావాలని దేవునితో మనం దేశంలో చెప్తారేమో కానీ బలవంతంగా మనం ఏది పొందలేదు అనమాట. బలవంతంగా మనం అది కావాలి, ఇది ఇవ్వాలి అని మనం దురాశ ఉండవద్దు అనమాట. ఆశ ఉంది, దురాశ ఉండవద్దు. దురాశ సాతాను పనిచేస్తుంది అనమాట. దురాశ ఉండవద్దు. ఇప్పుడు మనం చూడొచ్చు, యోసేపు టెస్ట్ లో వెళ్ళామన్నమాట. చక్కని ఐగుప్తులో ఉన్న స్త్రీలు చాలా అందమైన స్త్రీలు అనమాట అని ఒక దేవుజనుడు చెప్పి నేను గుర్తువస్తాను. కాబట్టి చాలా అందమైన స్త్రీ, కానీ యోసేపు ముందు నిలబడి ఎన్నోసారి ప్రయత్నం చేస్తాను, కానీ యోసేపు మనం చూసినట్టే పాపం చేయలేదు. నా తండ్రి, నా జీవంగా దేవుని హృదయాన్ని నేను బాధపరచలేదు. అంటే యోసేపు తన విషయం కోరుకుని నిలబడాం. దేవునితో విషయం అనుగ్రహించిన దేవునితో నిజంగా సహవాసం చేశానమాట. నిజంగా సహవాసం చేశాను, లేదంటే అది సాధ్యం కాదు. నిజంగా జీవంగా దేవునితో సహవాసం చేసిన కాబట్టి
నిజంగా సహవాసం చేయడం మాత్రం కాదు, నిజంగా ప్రేమించాము. అదే ప్రేమ. నిజంగా దేవుని ప్రేమించాము. స్తోత్రం. నిజంగా దేవుని ప్రేమించాం. సీమోను పేతురుతో వేసి అడిగాం, నీవు నన్ను ప్రేమిస్తున్నావా? వీటి కంటే పేరు కంటే నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? 3 సారి. కాబట్టి ప్రియులారా, మనం యోసేపు ప్రూవ్ చేసామన్నమాట. ఆ అందమైన స్త్రీ కంటే నాకు జీవమైన దేవా, మీ దర్శనం మీరే నాకు ఇష్టం, అంతే. మీ పరిశుద్ధాన్ని నేను కోరుతున్నాను. నేను పరిశుద్ధంగా ఉండాలి. అంటే పరిశుద్ధంగా ఉండలేదు అంటే విషయం నెరవేర్చబడలేదన్నమాట. ఆగిపోతాయి కదా. పరిశుద్ధ కొరకు నిలబడలేదు అంటే యోసేపులో ఉన్న దేవుని చిత్తం సాతాన్ని ఆపడానికి అవకాశం ఉంది. కానీ యోసేపు గట్టిగా పరిశుద్ధాత్మలో ఆధారపడి నమ్ముతున్నప్పుడు స్ట్రాంగ్ నిర్ణయం తీసుకున్నామన్నమాట. నిర్ణయం మాత్రం కాదు, దేవుని చేయి తన తోడు ఉన్నామన్నమాట. లేదంటే పడిపోతాయి అనమాట. ఇప్పుడు దేవుని చేయి తోడు ఉంటే మనం పడిపోకుండా దేవుడు కాపాడితే ఇప్పుడు యోసేపును దేవుడు బలపరిచామన్నమాట. పరిశుద్ధులు గట్టిగా నిలబడి. కానీ ఆ పరిశుద్ధ కొరకు గట్టిగా నిలబడినప్పుడు కూడా మనం చూడవచ్చు, నెగటివ్ బ్యాడ్ న్యూసే వస్తుంది తనకు. అంత కూడా బ్యాడ్ న్యూస్. మంచి మాటలు ఏమీ రాలేదు. మంచి మాటలు నువ్వు పరిశుద్ధంగా గట్టిగా నిలబడాం కదా, నీకు ఒక గిఫ్ట్ ఇస్తాం, లేదంటే మీకు ఒక ప్రమోషన్ ఇస్తామని కాదు. కానీ దానికంటే ఇంకా దీనమైన గర్భమైన స్థాయికు తీసుకొని వెళ్ళడమే మనం చూడవచ్చు. కానీ ప్రియులారా, కాబట్టి పరిశుద్ధ కొరకు నిలబడే అదొక టెస్ట్ అనమాట, ట్రైనింగ్ పీరియడ్ అనమాట. ఆ ట్రైనింగ్ లో ప్రియులారా మనం చూస్తుంటే యోసేపు జీవగల దేవునితో కలిసి ఉన్నా కాబట్టి, దేవుని చేయి తోడు ఉన్నా కాబట్టి గెలిచామన్నమాట. మన పరిస్థితి ఎలా ఉంది? ఒక అబ్బాయిని చూసినప్పుడు, అమ్మాయిని చూసినప్పుడు మన పరిస్థితి ఏమవుతుంది? సెల్ఫ్ కంట్రోల్ మనకుందా? ఇంద్రియ నిగ్రహముల ఆత్మ, పరిశుద్ధాత్మ దేవుడు సెల్ఫ్ కంట్రోల్ ఇస్తాడు. కళలకు సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. అంటే కన్ను మన కంట్రోల్ ఉండాలి అన్నమాట. నాలుక కంట్రోల్ ఉండాలి అన్నమాట. సూత్రం. మనం దేవుని కంట్రోల్లో ఉండాలి. మన దేవుని కంట్రోల్లో మనం ఉండాలి. స్పిరిట్ కంట్రోల్లో మనం ఉండాలి. యోసేపు దేవుని ఆత్మ స్వాధీనములు ఉన్నామన్నమాట. మన పరిస్థితి ఎలా ఉంది? సూత్రం. కాబట్టి ఆ టెస్ట్ లో ప్రియులరా, ట్రైనింగ్ లో మనం చూసినట్లయితే యోసేపు దేవుని కృపను బట్టి క్రమక్రమంగా జయం పొందుకొని వచ్చేసామన్నమాట. కాబట్టి మనకు కూడా జరుగుతుంది అనమాట. మనకు కూడా యోసేపుకి ఎలా జరిగింది, మనకు జరుగుతుంది, మనకు కూడా జరుగుతుంది. ఎవరిడే ట్రైనింగ్ జరుగుతున్నాయి, టెస్ట్ జరుగుతున్నాయి. గమనించినట్లయితే మీకు అర్థమవుతుంది. సోదరు, ఎవరిడే జరుగుతున్నాయి, ప్రతిరోజు జరుగుతున్నాయి పరికరం. ఇప్పుడు దీనిలో మనం పరిశుద్ధాత్మ, ఎవరైతే పరిశుద్ధాత్మతో బ్రతారో, దేవుని స్వరం మీద బ్రతారో వారే గెలుస్తారు అనమాట. గెలిచి కొందరు పైకి వెళ్ళిపోతాయి. స్పిరిచువల్ లెవెల్లో ఒక ఉన్నతమైన స్థాయికు నమ్మకం ఉన్నవారు నడుస్తుంది. కొందరేమో వెనకపోతాయి, కొందరేమో ఉన్న చోట్ల ఆగిపోతాయి. కాబట్టి పిలువబడిన వారు అనేకులు ఉండొచ్చు, అనేకులు మనతో ఉండొచ్చు. కొందరు పరిశుద్ధాత్మతో ఎవరైతే నమ్మకం బ్రతారో వారు ఉన్నతమైన స్థాయికి ప్రతిరోజు వెళ్ళిపోతాయి. నమ్మకం లేని వారు ఉన్న చోట్ల కానీ ఇంకా లేదంటే ఇంకా వెనకపోవాలి వారు కూడా ఉండొచ్చు. ఇప్పుడు మన పరిస్థితి ఎలా ఉంది? కాబట్టి ఇప్పుడు ఇలా మనం పరిశుద్ధాత్మతో ఫెయిత్ఫుల్గా బ్రతుకుదాం. యేసుతో మనం ఫెయిత్ఫుల్గా బ్రతుకుదాం. వేరే మార్గం లేదు. అంటే యేసు నాతో మాట్లాడము, వాక్యంతో మాట్లాడము, నన్ను బలపరచము, ఈశ్వరుని అనిపించము, ఒక నమ్మకమైన వ్యక్తిగా నన్ను తీర్చుము. ప్రభు మీ ముందు నేను ఫెయిత్ఫుల్ ఉండాలి. స్తోత్రం. ప్రభు ముందు నేను ఫెయిత్ఫుల్ ఉండే చాలు. యోసేపు దేవుని ముందు ఫెయిత్ఫుల్ గా బ్రతికామన్నమాట. మనుషుల ముందు మాట రాలేకపోయినా పర్లేదు, దేవుని నుండి మెప్పు పొందాలి. ఎందుకంటే దేవుడు అగ్నించాలి కలిగిన కళ్ళలు కలిగిన దేవుడు. దేవుని నుండి మెప్పు పొందాలి. ఇది చాలా ప్రాముఖ్యం. కాబట్టి దేవుని మెప్పు పొందిన వారిని మనుషులు మెచ్చుకోవాలని కూడా లేదు. కాబట్టి పోతిఫర్ మెచ్చుకోలేదు యోసేపుని. ముందు మెచ్చుకున్నాం కానీ తన సొంత భార్య చెప్పిన అబద్ధాలను నమ్మేసామన్నమాట. కాబట్టి ఆయన కానీ ప్రియులారా, మన యోసేపు కదిలిపోలేదు. సియోన్ కొండ అలాగే యోసేపు స్ట్రాంగ్ గా నిలబడే. ఎందుకంటే తండ్రి కుమారు పరిశుద్ధాత్మ త్రియేక దేవునితో లోతైన సంబంధం అనమాట. ఇప్పుడు జీవగల దేవునితో లోతు సంబంధం కలిగిన వ్యక్తులు కదలిపోలేదు. బ్యాడ్ న్యూస్ అని బట్టి కదలిపోలేదు అనమాట. స్తోత్రం. కాబట్టి జీవగల దేవుని సంబంధం కలిగిన వ్యక్తులను కదలించడానికి సాతానికి వీల్లేదు.
కాబట్టి దేవుడు మన ఆత్మను బలపరిచినాక, దేవుడు మన ఆత్మను అధికంగా బలపరిచినాక, మన ప్రాణాన్ని దేవుడు బలపరిచినాక, ఇక్కడ దేవుని దృష్టిలో మనం నీతిగా న్యాయంగా ముందుకు వెళ్ళాలి. మనుషులకు చూపులో మన చెప్పలు. దానికి అర్థం దేవునికి ముందు, మనిషి ముందు కూడా మంచి మనసాక్షి కలిగి బ్రతకాలి. కానీ మంచి మనసాక్షి కలిగి బ్రతకన కానీ కొందరు రాళ్ళేస్తారు, వారి పని చేస్తారు, నో ప్రాబ్లం. కానీ మన పని మనం చేయాలి. మన పని ఏంటిది? దేవుడు ఇచ్చిన విషయం కొరకు మనం నిలబడాలి. దేవుని పొడుపు కొరకు మనం నిలబడాలి. దేవుడు అనుగ్రహించిన అభిషేకం, కృపవరాలు ఫెయిత్తులు వాడుకోవాలి. ట్రైనింగ్ అన్నమాట, ట్రైనింగ్. ఆ ట్రైనింగ్ లో మనం చూసాం, ఇద్దరే ఉండవచ్చు, ఒక్కరే ఉండవచ్చు, నో ప్రాబ్లం. కానీ వారికి తర్వాత దేవుడు వేలు ప్రజలను దేవుడు ఇస్తాడనమాట. ఇద్దరు ముగ్గురు ప్రజల్లో నమ్మకం ఉంటే ఇంకా దేవుడు 100,000, 1,000, 10,000, లక్షలు అలాగ దేవుడు ఇస్తాడు. కానీ ఇద్దరు ముగ్గురులో మనం ట్రైనింగ్ పీరియడ్, ఆ టైంలో ఫెయిత్ఫుల్ లేని వారు ఫెయిల్ అయిపోతాయి అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ఫెయిత్ఫుల్ గా బ్రతకడం దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుడు అనుగ్రహించిన విషయాన్ని బట్టి స్తోత్రం. ఆ విషన్స్ దర్శనాలు, మన పట్ల ఉన్న ఉద్దేశాలు జీవగల దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. కాబట్టి దేవుడు పిలిచిన దేవుడు ఫెయిత్ఫుల్, నమ్మదైన దేవుడు. కాబట్టి మనం బాధపడవలసిన లేదు. ముందుకు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించినాక, కాబట్టి ఇప్పుడు ఇలాగా మనం పరిశుద్ధాత్మతో కలిసి మనం ముందుకు వెళదాం. కాబట్టి పరిశుద్ధ మనం కోరుకోవాలి. నన్ను పరిశుద్ధపరచు, ఎస్ఐ నన్ను పరిశుద్ధపరచము, లోకం ధరంగా ఆత్మధారను పరిశుద్ధపరచము. ఇప్పుడు యేసుక్రీస్తుతో మనం ముందుకు వెళదాం. యేసుక్రీస్తుతో సహవాసమును కోరుదాం. ఇప్పుడు దేవుడు మనం పరిశుద్ధపరచినాక, పరిశుద్ధలో ఎదుగుతున్నవారు, పరిశుద్ధలో ఎదుగుతున్నవారు, పరిశుద్ధంగా బ్రతుకుతున్నవారు ప్రభువును తప్పకుండా చూస్తాడు. చాలు ప్రభువుని మనం నిత్య ప్రభుత్వ సహవాసం ఉండే చాలు. అదే పరిశుద్ధమైన జీవనం. కాబట్టి పరిశుద్ధ దేవుడు మన పరిశుద్ధపరిచినాక, కాబట్టి భూమిలో ఇప్పుడున్న బ్రతుకులు కూడా ఎవరైతే పరిశుద్ధంగా బ్రతుకుతారు వారు దెయ్యాలను త్రొక్కుని బ్రతుకుతారు. కాబట్టి పరిశుద్ధ కొరకు నిలబడుతున్న వారును సాతానుకు భయం అనమాట. కాబట్టి ఇప్పుడు ఇలా మనం ప్రార్థన చేస్తున్న పరిశుద్ధపరచు, పరిశుద్ధ జీవదినం నా ఆత్మ నుండి ప్రవహించినాక భూతర దూరం అయిపోయినాక ఇలా మనం ప్రార్థన చేస్తాం. ఓకే బనా శివారాధన, ఓకే రబన ఖరబిన సూడ కోటవిడే తబా మీరు తొందర మనం కడుగుతున్నామండి. హోలీ స్పిరిట్ ఫిల్ తండ్రి, వాక్యం ద్వారా తండ్రి, వాక్యం చూ మళ్ళీ మార్చము తండ్రి. త్రోవ తప్పిన సార్లు ఎవరైనా ఉండే తండ్రి, తబా వాక్యంలోనికి నడిపించం నేను ప్రార్థన చేస్తున్నాం తండ్రి. త్రోవ తప్పిన స్థాయిలు ఎవరైనా ఉండవు, నిజమైన సత్యవాక్యంలోనికి పరిశుద్ధంలోనికి నడిపించము తండ్రి. తబా నమ్మకంగా బ్రతికృప తండ్రి దయచేము తండ్రి. తబా సూత్రం కోపం, పదం, చేదు, ఉదాసీనం ఓవర్కం చేసే కృప తండ్రి దయచేము. అసూయను ఓవర్కం చేసే కృప దయం, అప్పును ఓవర్కం చేసే కృప తండ్రి దయం, శాపాన్ని ఓవర్కం చేసే కృప తండ్రి దయం, సాతను అబద్ధాన్ని ఓవర్కం చేసే కృప తండ్రి దయం, మనుషులకు ఇన్సల్ట్ని ఓవర్కం చేసే కృప తండ్రి దయం, అవమానాన్ని ఓవర్కం చేసే కృప తండ్రి దయచేము. దుఃఖం, నిరాశ, బాధ, డిప్రెషన్ ఓవర్కం చేసుకొని అన్నదిన పరిశుద్ధాత్మతో కలిసి ముందుకున్న కృప తండ్రి. హోలీ స్పిరిట్ మా దేవ మీద దయచేము తండ్రి. ఓ హెడబా ఖరబిన అనారోగ్యం, వ్యాధి బాధను ఓవర్కం చేసుకొని ముందుకున్న కృప తండ్రి దయచేము తండ్రి. ఓ హెడబా ఖరబిన కర్ణ దేగలు వందనాలు తండ్రి. ప్రతి ఒక్కరిని మీ బలమైన అభిషేకంతో కుమ్మరించము తండ్రి. తమ గమ్యంలో చేరినట్టు కావలసిన కృప తండ్రి దయచేము. మీ దగ్గర కాకపోతే తండ్రి దయచేము తండ్రి. పిసిగిపోకుండా ముందుకున్న కృప తండ్రి దయచేము తండ్రి. ఓర్పు, సహనం, సమృద్ధి దేవుడు తండ్రి. ఓర్పు కలిగి సహనంతో వాగ్దానాలు పొందే వారిలో మేము కూడా ఉండినట్టు సహాయం చెబుతండి. ఓహేడాగా ఖరాబిన తండ్రి ప్రయాణంలో తండ్రి కుమారి పరిశుద్ధాత్మ తరేగలు మీరు అండగా ఎల్లప్పుడూ నాటు అందరం ఇప్పుడు వచ్చిన వారందరినీ బట్టి స్తోత్రం హృదిస్తుంది. ఆత్మ ప్రాణసి బలపరుస్తున్నట్టు అందరం అధికంగా బలపరచు. సంతోషం, సమాధానం, ఓదార్పుతో కుమ్మిరించుందని రావసలు మెరకులుగా ది నేమ్ ఆఫ్ జీసస్ ఇప్పుడు తెరచబడినాక తండ్రి తెరచబడినాక మీ దేవా మీ పత్రిక వారి ప్రధానక తండ్రి సువార్త సౌర్యవాసనగా వారి నుండి అది ప్రవేశినాక తండ్రి సౌర్యవాసన ప్రజలను నిలబెట్టము తండ్రి. మీ ప్రేమ మా ఆత్మ నుండి ప్రవేశినాక తండ్రి. మీ సంతోషం అనుభవించినాక, సమాధానం అనుభవించినాక, క్షమించే గుణాలు లింగరిస్తానాక, పరిశుద్ధంగా ప్రవేశినాక, జీవితంలో ప్రవేశినాక, హీలింగరుగా ప్రవేశినాక, మెరకలున్నది ప్రవేశినాక, దేవుని యొక్క పండుదాన శక్తి ది నేమ్ ఆఫ్ జీసస్ ది రిలీజ్ అయినాక ప్రవేశినాక ది నేమ్ ఆఫ్ జీసస్ మెట్టి మెరకులు జరిగినాక తండ్రి. ఆశ్చర్యకారం జరిగినాక అభౌతికరుడు పరిశుద్ధాత్మక నుండి పడే కాలిపోయినాక ది నేమ్ ఆఫ్ జీసస్ ప్రజలకు అభిషేకించి లేవనెత్తం పొందండి. యోసేపు లేవనెత్తినట్టు తండ్రి ఆమె అభిషేకంతో నింపి, జ్ఞానంతో నింపి తండ్రి లేవనెత్తము తండ్రి.
ప్రతి ఒక్కరిని తండ్రి ఏ ఒక్క స్థాయిలో ఉండాలో తండ్రి మీరే ఆమె కోరుతున్న ఆ కోరికలు నెరవేర్చబడు తండ్రి, మీ కోరికలు నెరవేర్చబడు తండ్రి, మీ చిత్తం నెరవేర్చబడు ఆడంగాలు తొలిపోయినాక ప్రతి ఒక్కరు హెచ్చింపు ముద్దనాక దనేమో జీసస్ అనేకులు దీవించబడ్డగా తండ్రి, దీవించి అభిషేకించి బలపరిచి లేవనెత్తమని ప్రార్థన ఇస్తున్నాం తండ్రి, దీవిస్తున్నాం ఏసునామములో వాళ్ళు ప్రార్థన ఇస్తున్నాం గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్ ఆమేన్. తండ్రి నా దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు పరిశుద్ధాత్మ దేవుని యొక్క నెరవేరు సహవాసం అందరికి ప్రార్థన చేస్తున్న అన్ని విషయంతో యేసుక్రీస్తు రెండవ రాకడ దాకా నాకు ఆమేన్. ప్రియులారా మనం ప్రార్థన చేస్తాం.